మనసంతా నువ్వే 41వ భాగం. ఏం చేయబోతున్నావు అడిగాడు విదుర్ హషీను. నువ్వెళ్ళి హారిక అక్కని కొద్ది రోజులు తన పుట్టింట్లో వదిలేసిరా, తర్వాత ఏం జరుగుతుందో చూడు అంటూ హషీ నీరజ్ చేపట్టుకొని ఆశ్రమానికి తీసుకువెళ్తుంది. నీరజ్ ఈ లోకంలో లేడు. ఆశ్రమానికి వెళ్ళాక హషీ తనను లోపలికి తీసుకువెళ్తుంది. నీరజ్ ఆ ఆశ్రమం చూసి ఇంకా ఏడ్చాడు. హవిక అక్కడే పెరిగిన విషయం గుర్తు చేసుకొని చాలా రూమ్స్ తిరిగి ఆఖరికి ఒక రూమ్ దగ్గర ఆగిపోయారు. నీరజ్ డోర్ ఓపెన్ చేయి అంది హషి. నీరజ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఎదురుగా చూసి ఒక్క క్షణం నిలబడలేక డోర్ పట్టుకుంటాడు సపోర్ట్ కోసం. హషి, ఎవరు ఎవరు అక్కడ ఉంది అడిగాడు నీరజ్. నీ ప్రేమ నీరజ్ అంది హషి. ఎదురుగా బెడ్ మీద హవిక, తన చుట్టూ హాస్పిటల్ వాతావరణంలాగా ఏవేవో పరికరాలు, సెలైన్ బాటిల్, ఆక్సిజన్ మాస్క్. నీరజ్ 2 అడుగుల్లో తనని చేరుకున్నాడు. హవికను తాకడానికి కూడా భయంగా ఉంది నీరజ్కు. అద్భుతాన్ని చూస్తున్నట్లుంది తనకు. హషి, నిజంగా ఇది హవికేనా? నేను కలగనడం లేదుగా అడిగాడు నీరజ్. ఇది నిజమే నీరజ్. హవిక చనిపోలేదు, బ్రతికే ఉంది. కాకపోతే ముందులాగానే కోమాలో ఉంది చెప్పింది హషి. నీరజ్ ఏడుస్తూ, హవిక, నేను నీరజ్ని, నీ నీరజ్ని, నిన్ను ప్రేమించిన నీరజ్ను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న నీరజ్ని. నా కోసం ఆ రోజు పరిగెడుతూ వచ్చావు కదా రోడ్ మీద, అప్పుడు యాక్సిడెంట్ అయింది నీకు. అప్పటి నుండి ఇలాగే ఉన్నావు. ప్లీజ్ హవిక, లే, నాతో మాట్లాడు. ఏంటో నా పిచ్చి మనసుకి తెలిసేమో నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని. అందుకే నీ మరణం నేను నమ్మలేదు. నీ జ్ఞాపకాల్లో బతికాను ఇన్ని రోజులు. త్వరగా కళ్ళు తెరువు హవిక. ఆ రోజు నువ్వు చనిపోయావు అనుకొని నేను నీ ఒడిలో పడుకున్నా. అప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండదు. ఇప్పుడు కళ్ళు తెరువు హవిక. నేను నీ ఒళ్ళో పడుకుంటాను. మనసుకి నచ్చిన మనిషి మన ఒడిలో పడుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. లే హవిక అంటూ ఏడుస్తున్నాడు నీరజ్. నీరజ్, ప్లీజ్ కంట్రోల్. ఇంకొద్ది రోజులే హవిక నార్మల్ అవుతుంది చెప్పింది హషి. నా వల్ల కాదు హషి కంట్రోల్ అవ్వడం. ఒక్క క్షణం తనని వదిలినా మళ్ళీ దూరం అవుతుందేమో అని భయంగా ఉంది. హవికకి తోడుగా నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ తను నార్మల్ అయ్యాకే నేను ఇక్కడి నుండి కదిలేది అన్నాడు నీరజ్. నో, హవిక బతికే ఉంది అని బయట తెలియకూడదు నీరజ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే కష్టం. నేనిక్కడ తనకి అన్ని ఏర్పాట్లు చేశాను. ఎలాంటి ప్రాబ్లం లేదు అంది హషి. నువ్వు ఎన్నైనా చెప్పు హషి, ఇక్కడి నుండి నేను కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి వస్తే కేవలం హవిక్తోనే చెప్పాడు నీరజ్. కాసేపు నీరజ్ని ఒంటరిగా వదిలేయడం మంచిది అనిపించి తను బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుంది. బయట తను అరేంజ్ చేసిన మనుషులతో హవిక హెల్త్ గురించి విషయాలు అడిగి తెలుసుకుంటుంది. నీరజ్కు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పేది కాదు. హవిక చేయి పట్టుకునే ఉన్నాడు. తననే చూస్తూ ఉన్నాడు. హవిక, నాకైతే ఈరోజు మళ్ళీ నేను పుట్టినట్లుగా అనిపిస్తుంది. నువ్వు బతికే ఉన్నావు అనే ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. త్వరగా కోలుకో, నీతో జీవితాన్ని పంచుకోవాలి అంటూ మాట్లాడుతున్నాడు నీరజ్. అలాగే ఏడుస్తూ తన చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో విదుర్ ఆశ్రమానికి చేరుకుంటాడు. ఏమైంది విదుర్? హారిక అక్కని ఊరికి పంపించావా అడిగింది హషి. లేదు చిన్నారి, ఎంత చెప్పినా వదిన వెళ్ళను అంటుంది. అందుకని నువ్వు వచ్చేసావా అడిగింది హషి. ఇంకేం చేయను, బలవంతం చేస్తే పెద్దమ్మ అమ్మ నన్ను అడుగుతున్నారు ఏమైంది, ఎందుకు హారికను పుట్టింటికి పంపిస్తున్నావు అని. వాళ్ళకి ఏం సమాధానం చెప్పను అంటూ అరిచాడు విదుర్. ఏదో ఒకటి చేయాలి విదుర్ అంది హషి. ఎందుకు తొందరపడ్డావు చిన్నారి నువ్వు అడిగాడు. తొందర కాదు, ఇప్పటికే ఆలస్యం చేశాము. మనం ఎన్నాళ్ళు మన దగ్గర సాక్ష్యం లేదని, హవిక త్వరగా కోలుకోవాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు నీరజ్కి నిజం తెలిసి హారికక్కని కొట్టాడు అంటే హవికకు ఇంకా ప్రమాదం ఎక్కువ ఉంది. ఇక చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెంటనే హారికక్క వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నీరజ్ అన్నయ్యకు హారిక వదినకు గొడవ జరిగింది, మీరు వచ్చి కొద్ది రోజులు తనని పుట్టింటికి తీసుకువెళ్ళండి అని చెప్పు అంది హషి విదుర్తో. చిన్నారి అన్నాడు విదుర్. అవును నీరజ్, మనమే అవకాశం ఇస్తే ఈజీగా వలలో చిక్కుకోవచ్చు కదా. అలాగే నవీన్ మావయ్యకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి ఏం చేయాలో కూడా చెప్పు. ఇన్ని రోజులు హారికక్క గురించి ఆలోచించే కదా ఆగాము.
ఇక ఆలస్యం అవసరం లేదు అంది. కానీ హవిక కోరుకున్నాక మనం నిజం బయటపెడితే తనే సాక్ష్యం చెప్పుతుంది కదా అన్నాడు విదుర్. దానికి ఇంకా చాలా టైం పట్టేట్టు ఉంది. ఇప్పుడు నిజం అందరికీ తెలియాలి, ముఖ్యంగా హారిక అక్కకు. తనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలిప్పుడు అంది హషి. సరే నీ ఇష్టం, ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మాట్లాడుకున్నారు ఇద్దరు. విదుర్ హారిక అమ్మ నాన్నలకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళు తెల్లవారాక ఇంటికి చేరుకుంటారు. రావడంతోనే హారిక వాళ్ళ నాన్న పెద్ద గొడవ చేస్తాడు. భాస్కర్, ఎందుకింత గొడవ చేస్తున్నావు అన్నాడు నవీన్. ఈ మాట మీ అబ్బాయిని అడగాలి. ఏం తప్పు చేసిందని కొట్టాడు తనని అన్నాడు భాస్కర్. తొందరపడక భాస్కర్, పిల్లల మధ్య చిన్న గొడవ జరిగింది అంతే అన్నాడు నవీన్. చిన్న గొడవ? ఏ రోజు నా బిడ్డను నేను కొట్టలేదు. ఎంతో అపురూపంగా పెంచాము. అలాంటిది ఈరోజు తనను ఏడిపిస్తాడా? ఏదో నా బిడ్డ ఇష్టపడింది అని మీ అబ్బాయికి ఇచ్చి చేశాను, కానీ ఇలా బాధ పెడతాడనుకోలేదు. నా కూతుర్ని ఈరోజే నా ఇంటికి తీసుకెళ్తాను. నీ కొడుకు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకొస్తేనే మళ్ళీ ఇంటికి తిరిగొస్తుంది, లేకపోతే ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది అన్నాడు భాస్కర్. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ అడ్డుపడింది హారిక. నేను ఆయన్ని వదిలి రాను అంటూ నిక్కచ్చిగా చెప్పింది హారిక. జరిగింది చాలు, వెళ్దాం పద అన్నాడు భాస్కర్. చెప్పానుగా రానని. ఆయన ఏదో కోపంలో కొట్టారని నేను మీతో వచ్చేస్తానని ఎలా అనుకున్నారు అడిగింది హారిక. ఇంతలో తన తల్లి కలిగి చేసుకొని, హారిక, నీకు అల్లుడికి చాలా పెద్ద గొడవ జరిగిందంట కదా, నువ్వు మాతో కొద్ది రోజులుంటే తనే తన తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, పద వెళ్దాం అంది వాణి. అవునమ్మా, నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాం, కానీ ఇలా దెబ్బలు తింటూ ఉండాల్సిన అవసరం లేదు, రా అమ్మా వెళ్దాం అన్నాడు భాస్కర్ కూడా. హారిక, నువ్వు పెళ్ళైనప్పటి నుండి మీ ఇంటికి వెళ్ళలేదు. కొద్ది రోజులు అక్కడికి వెళ్ళు. ఇక్కడ అన్నీ చక్కబడ్డాక మళ్ళీ నీరజ్ నిన్ను తిరిగి తీసుకొస్తాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండడమే మంచిది అంటూ నచ్చ చెప్పాడు నవీన్. మావయ్య గారు నన్ను వద్దు అనకుండా వెళ్ళమంటున్నారు అంటే ఏదో జరిగింది. రాత్రంతా హషి, విదూర్, నీరజ్ ఇంటికి కూడా రాలేదు. మామయ్య నన్ను కావాలని పంపించేస్తున్నారు. సరే, ఇప్పటికి వెళ్తేనే ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది అనుకుంది మనసులో హారిక. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు భాస్కర్. సరే నాన్న, వస్తాను అంది హారిక. హారిక తన రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఏంటిది, నాకు ఏదోలా ఉంది. నీరజ్కి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ఎందుకు అనిపిస్తోంది? మళ్ళీ తిరిగి వస్తాను కదా, అయినా ఎందుకు ఈ టెన్షన్? ఏం జరిగిందో తెలియదు, కానీ హవికకు సంబంధించిందే అయి ఉంటుంది. తన విజన్లో ఏదైనా జరిగింది అని తెలిస్తే మాత్రం నీరజ్ ఊరుకోడు అనుకుంది హారిక మనసులో. హారిక లగేజీతో పాటు బయటికి వస్తుంది. ఒకసారి ఎందుకో చూడాలనిపించి వాళ్ళ రూమ్, ఇద్దరు రాత్రుళ్ళు నిద్రపోయిన బాల్కనీ అన్నీ చూసుకుంది. ఎందుకు పదే పదే చూడాలి అనిపిస్తుందో తెలియకపోయినా చూసింది. కిందకి రాగానే అందరూ కంగారుగా తన వైపే చూస్తున్నారు. పద వెళ్దాం అన్నాడు భాస్కర్. ఒక్క నిమిషం నాన్న అంది హారిక. హారిక దేవుని గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. దేవుడా, ఏం జరిగినా సరే నీరజ్కు మాత్రం మనశ్శాంతినివ్వు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే తప్పకుండా శిక్ష వేయి అని మొక్కుకుంది. హారిక బయటకు రాగానే దేవికి, శాంతి బాధగా చూశారు. అందరినీ ఒక్కసారి చూసి బయటకు అడుగు వేస్తుంది. మళ్ళీ వెనక్కి చూసి కంటి నిండా నీళ్లతో బరువైన మనసుతో నడుస్తుంది. కార్లు కూర్చున్నా వెనక్కే చూస్తూ ఉంటుంది. ఏమైంది నాకు? ఎందుకింత బాధగా ఉంది? ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, అది తొలగిపోగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను కదా, కానీ మళ్ళీ రాలేనేమో అన్నట్లుంది. అందరినీ ఆకసారి చూస్తున్నట్లుగా ఉంది అనుకుంది. హారిక వెళ్ళిపోగానే అక్కడే అంతసేపు మౌనంగా కూర్చున్న సుధాకర్ గారు మాట్లాడారు. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది నవీన్? నీరజ్ హారికలు గొడవ పట్టం ఏంటి? హవిక చావుకి హారికని ఎందుకు అవమానించాడు నీరజ్? తనకేంటి సంబంధం ఇందులో? రాత్రంతా హరినాక్షి, విదూర్, నీరజ్ ఎక్కడికి వెళ్లారు? భాస్కర్ ఇంత గొడవ చేస్తుంటే నువ్వెందుకు తన వెంట హారికని పంపించేశావు అడిగాడు సుధాకర్. నాన్న, మీకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. జరిగింది ఏంటో, జరగాల్సింది ఏంటో మీకు విదూర్, హషీలు చెప్తారు అన్నాడు నవీన్. నవీన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. ఈ సమస్య త్వరగా పోవాలని అనుకున్నారు అంతా. మరొక వైపు, చిన్నారి,
ఇప్పుడే పెదనాన్న ఫోన్ చేశాడు. వదినని వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయాడంట. వెళ్లే ముందు ఏం గొడవ చేయలేదా అడిగింది హషి. పెద్ద గొడవే చేశాడంట. అన్నయ్యను కూడా చాలా మాటలన్నారంట. వదిన వెళ్ళను అంటే పెదనాన్న నచ్చచెప్పి పంపించాడంట అంటూ జరిగిన విషయాన్ని చెప్పాడు విదుర్. విదుర్, జరగబోయేది దాల్చుకుంటే భయంగా ఉంది. హారికక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. తను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ముందు హవిక గురించి ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు వదిన పరిస్థితికి భయంగా ఉంది. నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అంటున్నాడు హషితో విదుర్. చూద్దాం ఏం జరుగుతుందో. నీరజ్ని ఇంటికి తీసుకువెళ్దాం. అన్నయ్య వస్తాడనుకుంటున్నావా అడిగాడు ఆ మాటకు విదుర్. అంటే రాత్రంతా అన్నయ్య నిద్రపోలేదు. కళ్ళు మూస్తే కలలా హవిక మాయమవుతుంది ఏమో అని మేలుకొనే ఉన్నాడు. తనతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత ప్రేమించాడు తనని. హవికకు ఈ పరిస్థితి రాకుండా ఉంటే ఎలా ఉండేదో అన్నాడు. ఏముంది, హవిక తప్పకుండా అన్నయ్య మనసుని మార్చేది. హారిక వదిన్ని అన్నయ్య జీవితంలోనే ఉంచి తను ఒక మంచి శ్రేయోభిలాషలాగా మిగిలిపోయేది. కానీ అలా జరగకుండా తన ప్రాణాలు తీయాలని చూసి అన్నయ్యని ఇప్పుడు హవిక లేకపోతే బతకలేని స్థితికి తీసుకొచ్చారు. సరే, ముందు మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత నీరజ్ని పంపిద్దాం అంది ఆ మాటకు హషి. కానీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే అందరికీ నిజం చెప్పక తప్పదు. నేను కూడా నిజం చెప్పే రోజు వచ్చిందని అనుకుంటున్నాను అంది హషి ఆ మాటకు. ఈ సమస్యకు పరిష్కారం అదే అయితే అందరికీ తెలియడం మంచిది. పద వెళ్దాం అంటూ ఇద్దరూ అక్కడి నుండి కదిలారు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళగానే హాల్లో అందరినీ చూసి విషయం ఏంటో అర్థమైంది వాళ్లకు. విదుర్, ఏమాత్రం ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకున్నా ఏం జరుగుతుందో మా అందరికీ ఇప్పుడే చెప్పండి అంటూ నిలదీశాడు సుధాకర్ గారు. నేను చెప్తాను తాతయ్య అంది హషి ముందుకు వస్తూ. అందరూ తననే చూస్తున్నారు ఏం చెప్తుందా అని. హవిక చనిపోలేదు, బతికే ఉంది. తనకి ఆశ్రమంలో ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పింది హషి. ఒక్కరిలో కూడా చలనం లేదు. సుధాకర్ గారు నిలబడలేక కుప్పకూలిపోయారు కుర్చీలో. అందరూ ఆయన్ను పట్టుకున్నారు. హవిక బ బతికే ఉందా? మరి ఆ రోజు నేను దగ్గరుండి అన్నీ చేసింది అన్నాడు సుధాకర్. హవిక లాంటి ముఖంతోనే ఉన్న ఒక అనాథ శవానికి మీరు అన్ని కార్యాలు జరిపించారు అని చెప్పింది హషి. అదెలా సాధ్యం? హవికలా మరో అమ్మాయి ఎలా ఉంది అడిగాడు సుధాకర్. హవికలా మరో అమ్మాయి లేదు. కానీ తన ముఖం అలాగే ఉండాలని పెదనాన్న ఆ రోజు రాత్రికి రాత్రే 3 గంటలు కష్టపడి ఒక అమ్మాయి అనాథ శవానికి ఆపరేషన్ చేసి తన రూపురేఖలు మార్చారు. తననే మీరంతా హవిక అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది హషి. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అంది దేవకి ముందుకు వచ్చి. ఎందుకంటే హవికను చంపాలనుకున్నారు. తన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. చివరి నిమిషంలో విదుర్ చూసి తనని కాపాడాడు. లేకపోతే తను ఆ రోజే వెళ్ళిపోయేది అంది. హత్యా ప్రయత్నం అనగానే అందరి గుండెలు ఒక్క క్షణం అదిరాయి. హవికను అంతం చేయాల్సిన అవసరం ఎవరికుంది? తనేం అన్యాయం చేసింది అంది శాంతి. హవికను అంతం చేయాలనుకున్నది భాస్కర్ అంకుల్. చెప్పింది నిజం హషి. ఈ మాటకి ఇంకా అదిరిపడ్డారు అందరూ. ఏం వింటున్నారో కూడా అర్థం కావటం లేదు. ఏంటి మీరు చెప్పేది? భాస్కర్ అంతం చేయాలనుకోవడం ఏంటి? హవిక విషయం హారికకు కూడా తర్వాతే కదా తెలిసింది. ఈ విషయం తను వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా చెప్పలేదు. వాళ్ళకి హవిక తెలియదు కదా అన్నాడు సుధాకర్. మీకు ఇక్కడ ఒక విషయం తెలియాలి. హారికక్కకు నీరజ్ చిన్నప్పటి నుంచే తెలుసు. భాస్కర్ అంకుల్ వాళ్ళు కొద్ది సంవత్సరాలు ఈ ఇంటి పక్కనే ఉండేవారు. తర్వాత వ్యాపారం కోసం వేరే ఊరు వెళ్ళిపోయారు. అప్పటినుంచే హారిక నీరజ్ని ఇష్టపడింది. పెద్దయ్యాక ఆ ఇష్టం ప్రేమగా మార్చుకుంది. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పకముందే వాళ్లే గ్రహించారు. వాళ్ళ కూతురి సంతోషం ముఖ్యం అనుకున్నారు. అందుకే మీతో మాట్లాడాలి అనుకునే లోపు నీరజ్ హవికను ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్నారు. భాస్కర్ అంకుల్ ఎలాగైనా తన కూతురు ప్రేమించిన నీరజ్తోనే తన పెళ్లి చేయాలి అనుకున్నారు. ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడే ఆయనకు శ్రమ లేకుండా హవికకు యాక్సిడెంట్ అయింది. ఇక ఆయన చేతికి పనిలేదు అనుకున్నారు. హవిక ఆరోగ్యం తెలిసిన నవీన్ మామయ్య తను కోరుకుంది అని నీరజ్కు పెళ్లి చేయాలి అనుకున్నారు. మిమ్మల్ని ఆ సమయంలో అడిగితే మీరు తప్పకుండా ఒప్పుకుంటారని తనే సంబంధం మాట్లాడారు.
అందరూ నీరజ్, హారికల పెళ్లి చేశారు. పెళ్ళైతే జరిగింది కానీ నీరజ్ ఇంకా హవిక ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ రోజు హాస్పిటల్లో తనని చూసుకుంటూ హారికను పట్టించుకోవడం లేదని అంకుల్ తెలుసుకున్నారు. ఆయన అప్పుడు విరమించుకున్న ఆలోచన మళ్ళీ అమలు చేయాలి అనుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒక మనిషిని ఏర్పాటు చేసి హవిక ఆరోగ్యం ఏంటి అనేది తెలుసుకున్నాడు. హవిక కోమాలో ఉందని, విదు ట్రీట్మెంట్కి త్వరలో మామూలు మనిషి అవుతుందని, తనకు చేయాల్సిన ఆపరేషన్ చేస్తే లేచి నడుస్తుందని తెలుసుకున్నారు. ఆ టైంలోనే హవికకు స్పృహ రావడం, ఆపరేషన్ జరగడం జరిగిపోయింది. తను ఏర్పాటు చేసిన మనిషికు డాక్టర్ వేషం వేసి హవికకు పెట్టిన సెలైన్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశారు. అది చాలా డేంజరస్. అది ఇంజెక్ట్ చేసిన 2 గంటలకు దాని ప్రభావం చూపిస్తుంది. డాక్టర్స్ మధ్యలో ఒక డాక్టర్లా కలిసిపోయి హవిక రూంలోకి చేరుకొని ఈ పని చేశారు. తర్వాత హారికక్క హవిక రూంలోకి వెళ్ళి తనతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. తర్వాత ఒకసారి చెక్ చేయాలని విదుర్ తన రూమ్కి వెళ్ళే సమయానికి తన బాడీలో చేంజెస్ గమనించాడు. అప్పటికే విషం పనిచేయటం స్టార్ట్ చేసింది. ఏం జరుగుతుందో అర్థం కాక నవీన్ మామయ్యకి కూడా చెప్పాడు. ఇద్దరికీ నమ్మకం పోయింది హవిక ప్రాణం మీద. చాలా కష్టపడ్డారు తన బాడీలో విషాన్ని తీయడానికి. అప్పటికే తన బ్లడ్లో కూడా విషం కాస్త కలిసిపోయింది. చూడబోతే ఎవరో కావాలని చేశారని అర్థమయ్యి ఆ రోజే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. హారిక కన్నా ముందు ఒక డాక్టర్ ఫేస్ మాస్క్ వేసుకొని వెళ్ళడం గమనించి అతని గురించి ఎంక్వైరీ చేస్తే వాడు డాక్టర్ కాదని తెలిసింది. కానీ వాడెవడో ఏంటో అనేది మాత్రం అర్థం కాలేదు. ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఇంతలో హవికకు కాస్త స్పృహ వచ్చింది. హవిక, హవిక, వినిపిస్తోందా? మెల్లగా కళ్ళు తెరువమ్మా, హవిక అంటూ పిలిచాడు నవీన్. హవిక, నీకేం కాలేదు, నువ్వు బాగున్నావు, ఒకసారి నిదానంగా కళ్ళు తెరు అంటూ పక్కనే ఉన్న విదుర్ కూడా హవికను పలకరించాడు. హవిక మెల్లగా హా అని అంటూ పలికింది. ఏంటి హవిక, ఏదో చెప్పాలనుకుంటున్నావు అన్నాడు నవీన్. హషి హషి ఏమో పెదనాన్న హా అంటోందిగా అన్నాడు విదుర్. అమ్మ హవిక, హషి చాలా బాగుంది, రేపొద్దున్నే నీ కళ్ళ ముందుంటుంది అని చెప్పాడు నవీన్. హారిక అంది హవిక అతి కష్టం మీద. విదుర్, నవీన్లకు ఒక్క క్షణం మైండ్ పనిచేయలేదు ఆ మాట వినగానే. హవిక, నీకు హారికలు తెలుసు అడిగాడు నవీన్. తను నా దగ్గరికి వచ్చింది, నాతో మాట్లాడినా అంటూ ఏదో తడబడుతూ చెప్తోంది హవిక. హారిక వదిన నిన్ను కలిసి నీతో ఏమైనా మాట్లాడిందా అడిగాడు విదుర్. మాటలు రాక విదుర్ చెప్పిన దానికి అవునంటూ తల మెల్లగా ఊపింది. నీర్ అంటోంది హవిక. నీరజ్ అన్నయ్య బాగున్నాడు హవిక, తను కూడా రేపొద్దునే వచ్చేస్తాడు చెప్పాడు విదుర్. నేను బాకీ విషయ తెలీదు అంటూ ఏదో తడబడుతూ మాట్లాడుతోంది హవిక. పెదనాన్న, తన థ్రోట్కి తగిలిన దెబ్బల వల్ల వాయిస్ రావడం లేదు, పాపం తను ఏదో చెప్పాలనుకుంటోంది అన్నాడు విదుర్. ఒక పెన్ను పేపర్ తీసుకునిరా విదుర్ అన్నాడు నవీన్. విదుర్ ఫాస్ట్గా పెన్ పేపర్ ఇస్తాడు. తనకి సపోర్ట్గా పెడతాడు. చాలా కష్టపడి 4 లైన్లు రాస్తుంది. అవి కూడా క్లియర్గా ఉండవు. నిదానంగా చదివి అర్థం చేసుకున్న విదుర్ షాక్ అవుతాడు. ఏమైంది విదుర్ అడిగాడు పక్కనే ఉన్న నవీన్. హారిక చాలా మంచి అమ్మాయి, నీరజ్కు మంచి భార్య అవుతుంది. నేను ఇప్పుడు బతికినా ముందులా తిరగడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ కోలుకున్నా నేను మాట్లాడలేను. నా గొంతులో తగిలిన దెబ్బలకు మాటలు పోయాయి. ఈ మూగదాన్ని చూసి నీరజ్ తట్టుకోలేడు. అందుకే అంటూ ఆ లెటర్లో ఉన్న మేటర్ని చదువుతున్నాడు విదుర్. అందుకే అడిగాడు నవీన్. నేను చనిపోయాను అని నీరజ్కు అబద్ధం చెప్పండి. హారికను నీరజ్ని ఎలాగైనా కలపండి అని రాసింది పెదనాన్న అన్నాడు విదుర్ మొత్తం లెటర్ చదివి. హవిక, నీరజ్ నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాడు. రోజు వాడిని చూస్తూ నేనెంత తప్పు చేశానో తెలిసి బాధపడుతున్నా. వాడికి హారికతో పెళ్లి జరిపించకుండా ఉండాల్సింది. నువ్విప్పుడు కోలుకున్నావు అని తెలిస్తే నీరజ్ చాలా సంతోషిస్తాడు అన్నాడు నవీన్. వద్దు వద్దు అది హవిక. హవిక ప్లీజ్, మేము చెప్పేది విను. అన్నయ్య ఇప్పటికే చాలా నరకం చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చనిపోయావు అని చెప్తే తట్టుకోలేడు. కావాలంటే నువ్వు కోరుకున్నట్లే
అన్నయ్య, వదినలను మేం కలుపుతాం. అంతేగాని ఇంత పెద్ద అబద్ధం చెప్పలేము అన్నాడు విదుర్. హావిక ప్లీ ప్లీజ్ నేను చెప్పేది అంటూ తడబడుతూ మాట్లాడుతోంది. హావిక ప్లీజ్ అమ్మా నువ్వు ఆవేశపడకు. నీ హెల్త్‌కి మంచిది కాదు అంటూ ఓదార్చాడు నవీన్. హావిక మళ్ళీ ఏదో రాసింది. మీరు నేను చెప్పినట్లు చేయకపోతే నా ప్రాణం నేను తీసుకుంటాను. నేను హారికను, నీరజ్ మీద తనకి ఉన్న ప్రేమను తెలుసుకోవడానికి ఇంకా ప్రాణాలతో ఉన్నానేమో. ఇక నాకు నీరజ్ గురించి భయం లేదు. హారిక తనను బాగా చూసుకుంటుంది. ఇక హషి బాధ్యత కూడా నీరజ్ తీసుకుంటాడు. నేనిప్పుడే చనిపోయినా నాకు బాధ లేదు అని రాసి ఉంది. అదంతా చదివాడు విదుర్. హవిక కాసేపటికి స్పృహ కోల్పోయింది. ఏం చేయాలో ఇద్దరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం పెదనాన్న అడిగాడు విదుర్. ముందు మనం చూడాల్సింది హవిక ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని. తన బ్లడ్లో ఇంకా కాస్త విషం ఉంది. తన పరిస్థితి ఇప్పుడు ఇంకా దారుణమైంది. కానీ తను బతికింది అని తెలిస్తే అంతం చేయాలని చూసిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతారు. అందుకే నీరజ్ కోసం కాకపోయినా హవిక కోసమే తను పోయింది అని నమ్మించి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు నవీన్. కానీ బాడీ ఎలా చూపిస్తాం అడిగాడు విదుర్. నేను ఈరోజు పోయిన ఏదైనా అనాథ శవం తీసుకొస్తాను. తనకు సర్జరీ చేసి హవిక రూపాన్నిచ్చి రేపు తనకి చేయాల్సినవి చేద్దాం. హవిక కోలుకున్నాకే మనం ఏమైనా చేయగలం. పైగా తనను అంతం చేయాలని చూసింది ఎవరో కూడా మనకి తెలియదు కాబట్టి ఇక ట్రీట్మెంట్ ఇక్కడ జరగడం కూడా సేఫ్ కాదు అన్నాడు. అలా ఆ రోజు హవికను ఆశ్రమానికి మార్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటూ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పుకొచ్చింది హషి. ఇది చేసింది భాస్కర్ అని ఎలా తెలిసింది మీకు అడిగాడు ఆశ్చర్యపోతూ బాధగా సుధాకర్. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి మన ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.